అమెరికా అధ్యక్షుడు భారత్పై సుంకాలతో విరుచుకుపడుతున్నాడు. ఇప్పటికే 50% పన్నులు పెంచారు. దీంతో ముఖ్యంగా 5 రంగాలు తీవ్రంగా ప్రభావితం కాగా మరో 5 రంగాలపై కూడా భారం స్పష్టంగా కనబడుతుంది. ఈ దశలో భారత్ ఏం చేయాలి? రష్యా నుంచి ఆయిల్ దిగుమతుల్ని ఆపేయడం సమస్యకు తక్షణ పరిష్కారమా? అలా అయినా అమెరికా దెబ్బకు భారత్ భయపడిందన్న అపవాదు వస్తుంది. అందుకే ప్రధాని వ్యూహం మార్చారు. భారత్ పక్కా వ్యూహాలతో డొనాల్డ్ ట్రంప్ మెడలు వంచి దారికి తీసుకురావడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇంతకీ మోదీ పనిన వ్యూహాలేంటి? మోదీ ప్రణాళికలు ఫలిస్తాయా? పదునైన బాణాలు ఎదుర్కోలేక అగ్రరాజ్యం కిందకు దిగుతుందా? అమెరికా టారిఫ్ల వేళ మోడీ వ్యూహం. మళ్లీ తెరపైకి మేడ్ ఇన్ ఇండియా. మోడీ స్వదేశీ మంత్రం ఫలిస్తుందా? రష్యా చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50% సుంకాలు అమలులోకి వచ్చాయి. ఈ అదనపు టారిఫ్లతో మన జౌలి వస్తువులు, దుస్తులు, జెమ్స్, ఆభరణాలు వంటి ఎగుమతులపై తక్షణమే తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో ఆ ఎగుమతి సంస్థల లాభాల్లో కోత పడడం, ఆక్వారంగం, లెదర్, వజ్ర ఆభరణాల ఉత్పత్తుల ఎగుమతిపై టారిఫ్ ప్రతికూల ప్రభావం వంటి కీలక అంశాలపై ఆయా రంగాల ప్రతినిధులు, సంస్థలతో ప్రధాని కార్యాలయం సమాలోచనలు జరపనుందని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసే సంస్థలతో, ఎగుమతి రంగ నిపుణులతో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సంప్రదింపులు మొదలుపెట్టింది. 50% టారిఫ్ అమలులోకి రావడంతో తక్షణం ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనే వర్గాలను ఆదుకోవాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తుందని సమాచారం. ఎగుమతిదారులు మాత్రం ప్రత్యేక రుణ పరపతి పథకం ద్వారా మూలధనాన్ని అందించాలని, తద్వారా తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపినట్లుగా తెలుస్తోంది. అయితే రంగాల వారీగా ఆదుకుంటూనే దీర్ఘకాలిక ప్రయోజనాలు దక్కుతాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు యోచిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో టెక్స్టైల్ ఎగుమతులను పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కౌంటర్ ప్లాన్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు 40 దేశాల్లో ప్రత్యేక ప్రోగ్రాంలు నిర్వహించనున్నట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. యూకే, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, నెదర్లాండ్స్, పోలాండ్, కెనడా, మెక్సికో, రష్యా, బెల్జియం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా సదరు వర్గాలు తెలిపాయి. ఈ దేశాల్లో మన ఉత్పత్తులకు మార్కెట్ను మరింతగా విస్తరించేలా ఈ ప్రోగ్రాంలు ఉండనున్నట్లుగా తెలుస్తోంది. నాణ్యత, సుస్థిరతలో భారత్ నమ్మకమైన సరఫరాదారుగా ఉండేలా వినూత్న టెక్స్టైల్ ఉత్పత్తులలో ఈ మార్కెట్లో మన దేశం ప్రధాన పాత్ర పోషించాలనే లక్ష్యంతో ఈ కార్యాచరణను ప్రతిపాదించారని కేంద్ర ప్రభుత్వ అధికారి తెలిపారు. ప్రస్తుతం భారత్ 220 దేశాలకు ఎగుమతులు చేస్తోంది. ఇందులో ఈ ప్రతిపాదిత 40 దేశాలు కీలకమైనవి. ఈ దేశాలని కలిపి ఏటా $590 బిలియన్ పైగా విలువైన టెక్స్టైల్ ఉత్పత్తులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ దేశాల్లో మార్కెట్ షేర్ను పెంచుకుంటే అది న్యూఢిల్లీకి విస్తృత అవకాశాలు కల్పించనుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్ 50% టారిఫ్ల వేళ ఈ ప్రత్యామ్నాయ మార్గాలు కీలకమని అభిప్రాయపడుతున్నారు. మార్కెట్ మ్యాపింగ్, డిమాండ్ ఎక్కువగా ఉండే ఉత్పత్తులను గుర్తించడం, సూరత్, పానిపట్, తిరుపూర్, భదోహి వంటి ప్రాంతాల్లో పేరొందిన స్వదేశీ ఉత్పత్తులకు ఈ 40 దేశాల్లో ప్రచారం కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లు, వాణిజ్య మేళాలు, విక్రయ కొనుగోలుదారులతో సమావేశాలు, యూనిఫైడ్ బ్రాండ్ ఇండియా విజన్ కింద ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు వంటివి నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు వస్త్ర పరిశ్రమకు మరింత ఊరట కల్పించేలా కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. పత్తి దిగుమతులపై సుంకాన్ని ఇటీవల తొలగించిన కేంద్రం ఆ మినహాయింపును ఏడాది చివరి వరకు పొడిగించింది. ముడి పత్తి దిగుమతులపై ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 30 వరకు పన్ను మినహాయింపు ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఇటీవల ప్రకటించింది. తాజాగా దాన్ని డిసెంబర్ 31 వరకు పొడిగించారు. అంతకుముందు భారత్లో పత్తి దిగుమతిపై 11% పన్ను ఉండేది. ఇటీవల వాహన రంగానికి కేంద్రం భారీగా పన్ను రాయితీ ఇచ్చింది. మరికొన్ని రంగాలపై కూడా జాలి చూపెడతానంటోంది. ఇదంతా అమెరికా టారిఫ్ ప్రభావమే. ఆల్రెడీ ట్రంప్ భారీగా వడ్డింపులు మొదలుపెట్టారు. అందుకే భారత కేంద్ర ప్రభుత్వం జాలి చూపెట్టడం మొదలుపెట్టింది. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు, మార్కెట్ని బలపరిచేందుకు స్థానిక సుంకాలను తగ్గిస్తోంది. ఆల్రెడీ వాహన రంగానికి ప్రోత్సాహకాలను ప్రకటించిన మోడీ దీపావళికి భారీ బొనంజా ప్రకటిస్తానంటూ ఊరిస్తున్నారు. లక్షలాది చిరు వ్యాపారులకు ఇది మేలు చేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా జీఎస్టీలో పలు మినహాయింపులు ఉంటాయని వ్యాపార వర్గాలు ఆశిస్తున్నాయి. ఇటీవల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మోడీ ప్రసంగంలో మేడ్ ఇన్ ఇండియా ప్రస్తావనకు వచ్చింది. చిన్న దుకాణాల యజమానులు తమ షాపుల బయట స్వదేశీ లేదా మేడ్ ఇన్ ఇండియా అనే బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు ఆయన. నిరాశతో కాకుండా గర్వంతో మనం స్వావలంబన పొందాలని చెప్పారు. అంటే అమెరికా పనిలో భారం మోపినా మనం కుంగిపోకూడదని, మన మార్కెట్ని మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు మోడీ.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్వార్థం పెరుగుతుందని, ఇబ్బందులు వస్తే కూర్చుని ఏడవకూడదని, పైకి ఎదగాలని, ఇతరులు మనల్ని తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి అనుమతించకూడదని సెలవిచ్చారు. ఆ తర్వాత 2-3 బహిరంగ వేదికలపై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు మోడీ. అలాగే అమెరికా టారిఫ్ల వల్ల మన రొయ్యల ఎగుమతి రంగం తీవ్రంగా దెబ్బతింటుంది. దీనివల్ల కేవలం ఎగుమతిదారులే నష్టపోరు, వారిపై ఆధారపడిన కూలీలు, చిరు ఉద్యోగులు కూడా ప్రభావితం అవుతారు. దీన్ని నివారించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. దుస్తుల రంగంపై కూడా ట్రంప్ టారిఫ్ ప్రభావం ఉంది. దీనివల్ల దర్జీలు, దుస్తుల కర్మాగారాల్లో పనిచేసే చిరుద్యోగులు నష్టపోతున్నారు. ఆ మార్కెట్ని పడిపోకుండా నిలబెట్టాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ఎగుమతి ఆధారిత పరిశ్రమల్లో లక్షలాది మంది జీవనోపాధిని సుంకాలు దెబ్బతీస్తున్నాయి. వారంతా ఉపాధి కోల్పోకుండా ఉండాలంటే ఆయా రంగాలకు పన్ను రాయితీలను కేంద్రం ప్రకటించాలి. వారి ఉత్పత్తులకు కొత్త మార్కెట్ని వేదిక చూపించాలి. భారత్లో తయారీని మోడీ నొక్కి చెబుతున్నారు. అదే సమయంలో భారత్లోనే ఖర్చు అనే కొత్త నినాదం కూడా తెరపైకి తెచ్చారు. విదేశీ వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, భారత్లో తయారైన వస్తువుల కొనుగోలుకి ఆసక్తి చూపించాలని ఆయన అన్నారు. అయితే దీనికంటే ముందు కేంద్ర ఉత్పత్తిదారులపై కనికరం చూపాలి. అలా చేస్తేనే సరసమైన ధరకు లభించే స్వదేశీ ఉత్పత్తులకు దేశంగా మంచి మార్కెట్ ఉంటుంది. ఇవన్నీ జరిగితే అమెరికా సుంకాల ప్రభావం నుంచి భారత్ త్వరలోనే గట్టెక్కే అవకాశం ఉంటుంది. భారత్ ఎవరితోనూ పోరాటం చేయాలనుకోవడం లేదు. శాంతియుతంగా, స్వతంత్రంగా, తెలివిగా ముందుకెళ్లాలని ఆశిస్తోంది. ఇప్పుడు కొన్ని దేశాలతో రూపాయితోనే వాణిజ్యం సాగిస్తోంది. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలతో బంధాలను బలోపేతం చేస్తోంది. వాతావరణ మార్పుల చర్చలు, సాంకేతికత వేదికలు, విద్యా మిషన్లలో నాయకత్వం చూపుతోంది. మరి చూడాలి మోడీ వ్యూహాలతో ట్రంప్ తిక్క కుదురుతుందో లేదో.